ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. టీజర్ ఎలా ఉంది? ఇంత మంచి ప్రోడక్ట్ చేయడానికి మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఈ కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వే చూపించిన మా ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ శ్రీధర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా వెల్ విషర్ రాజుకి థ్యాంక్ యూ. ఈ కథని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక గట్స్ అండి. ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామా నాన్ లీనియర్లో ప్లే అయ్యే ఒక స్క్రీన్ ప్లే. కానీ ఈ కథని మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చిన మా కిరణ్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. ఇది చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న ఒక ప్రాజెక్ట్ అండి. ఒక రీసెర్చ్ కానివ్వండి, ఒక 80s టైం నాటి ఒక ప్రోడక్ట్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసి మేము చాలా విజువల్ ఎక్కడ తగ్గకుండా స్టాండర్డ్స్తో తీసామండి. సో దీనికి మాకు హెల్ప్ చేసిన మా డిఓపి గారు విశ్వాస్ గారు, సతీష్ గారు, మా ఎడిటర్ వరప్రసాద్ గారు, రితికేష్ గారు, రహస్య గారు అండ్ మా చవాన్ గారు. సో ఈ టీం అందరి వల్లే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత ఎగ్జైటింగ్గా వచ్చిందండి. మీకు వచ్చిన ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మాకు డెబ్యూయెంట్ డైరెక్టర్స్గా ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా నర్వస్గా ఉంటుందండి. కానీ ఈ సెట్కి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినట్టుందండి. ఎందుకంటే కిరణ్ గారు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశారు. అక్కడ పనిచేసే క్రెయిన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్ ఆఫీసర్స్ కానివ్వండి, సౌండ్ మా హరిబాబు గారు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ్ నుంచి కిరణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారండి. వాళ్ళంతా ఉదయాన్నే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత అఫెక్షన్తో ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటారో అక్కడే మా టెన్షన్ సగం వెళ్ళిపోయిందండి. అందరం టెక్నీషియన్స్గా కాదండి, ఒక ఫ్యామిలీగా ఈ సినిమా కోసం కష్టపడ్డాము. ఆ రిజల్ట్ మీరు చూస్తారు ఖచ్చితంగా. ఈ మ్యూజిక్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా శామ్సియస్ గారండి. ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకా అంటే అందరూ కిరణ్ అబ్బవరం అనుకుంటున్నారండి. అంటే కిరణ్ అబ్బవరం కాదండి. సినిమాలో కాకి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది మీరు తొందరలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. Thank you, sir.